ఇది నా ఫస్ట్ వ్లాగ్. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇట్లా సో తెలియదు. ఇవాళ ఏంటంటే మ్యాచెస్ ఆడేటప్పుడు ఫేస్ పెట్టుకుని 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినాం. అండ్ హాయ్ గైస్, చాలా లెంగ్గా మాట్లాడుతా. లాస్ట్ 1 మంత్ నుంచి ఏం వీడియోస్ రాలేదు. తీద్దాం అనుకున్నా, బట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అనమాట. సో ఇవాళ దాని గురించే మాట్లాడదామని అనుకుంటున్నాను నేను. లైక్ ఏమైంది, ఏంటి, అసలు ఏం చేద్దాం ఇన్ ఫ్యూచర్లో అని. ఈ 1 మంత్లో నేను మీ మెసేజ్ కూడా చూసిన, లైక్ వీడియోస్ రావట్లేదు, ఏమైంది బ్రో, వీడియోస్ చేయవా, క్రికెట్ మానేసినావా, ఇట్లా చాలా అయితే వచ్చినాయి నాకు. వాటన్నిటికీ రిప్లై ఇద్దామని అనుకున్నా అప్పుడే. బట్ కొందరికి రిప్లై ఇవ్వడం కన్నా అందరికీ ఒకటేసారి చెప్పేస్తే అయిపోద్ది కదా అని ఈ వీడియోతో చేస్తున్నాను. అసలు నేను ఈ 1 మంత్ గ్యాప్, అంటే 1.5 మంత్ గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే, ఎగ్జామ్స్ మీకు కూడా తెలుసు. లైక్ సౌత్ స్టేట్స్లో పేరెంట్స్ ఎట్లా ఉంటారో, లైక్ అంటే వాళ్ళకి స్టడీ ఇంపార్టెంట్. ఐ ట్రూలీ అగ్రీ దట్. కొన్ని ఎగ్జామ్స్ కూడా రాయలేదు నేను, అంటే ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. బట్ నీకు చెప్తున్నా, నాకు 2 days ఎలక్షన్స్ మ్యాచెస్ ఉన్నాయి. అప్పుడు నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండే. అవి నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ వదులుకొని మరి మ్యాచెస్కి వెళ్ళినా అనమాట. అండ్ ఆ మ్యాచ్లో నాకు ఇంజూరీ అయింది. సెకండ్ మ్యాచ్ నుంచి నేను మ్యాచెస్ ఆడలేదు, అట్లానే ఎగ్జామ్స్ కూడా రాయలేదు. సో ఈ టఫ్ ఫేజ్లో ఉండే నేను. ఆ ఫేజ్లో ఉన్నప్పుడు లైక్ చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి నాకు. అంటే స్టడీ చదవట్లేదు, క్రికెట్లో ఇంజురీ అవుతున్నాయి, ఆపేద్దామా, ఇట్లా చాలా వచ్చినాయి నాకు. అండ్ దాంతోపాటు నేను కొంచెం టైం తీసుకున్నా. అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక, మ్యాచెస్ అయిపోయాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా ఇంజరీ వల్ల. అండ్ ఆ ఇంజరీ తర్వాత నేను మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళినా. ఇప్పుడు మళ్ళీ ఇంజరీ అయింది. సో అది చాలా చిన్న పెయిన్ అనుకున్నా, బట్ కొన్ని రోజులకి అది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ ఐ సఫర్డ్ ఎ లాట్. అది క్యూర్ అయింది. ఇప్పుడు మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది. నాకు ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఇంజరీతోనే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను కాలేజ్కి వెళ్తున్నా, ప్రాక్టీస్కి వెళ్తున్నా. ఆ రెండింటితోనే. అండ్ ఐఎమ్ సెకండ్ ఇయర్ నౌ. సో ఫస్ట్ ఇయర్ కన్నా కొంచెం సెకండ్ ఇయర్లో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ అన్నీ నేను అడాప్ట్ చేసుకొని కొన్ని రోజులు పడుతుంది కదా. సో అందుకే ఆ టైంలో నేను వీడియోస్ చేయలేకపోయినా. అండ్ ఆ టైంలో లైక్ ప్రతిరోజు ఈవినింగ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతుండే అనమాట. అంటే ఎందుకు ఈ మొమెంట్ని బ్రేక్ చేయాలని స్టార్ట్ చేస్తూ లైక్ చిన్న మళ్ళీ స్టార్ట్ చేస్తూ వచ్చిన. అండ్ ఇప్పుడు ఈరోజు లైక్ ఇవాళ August 15th ఇండిపెండెన్స్ డే. ఈరోజు నేను మీకు వీడియో చేస్తున్నా. అండ్ ఐ నో బ్రేక్ తీసుకున్నా, బట్ కంబ్యాక్ అయితే గట్టిగా ఇద్దామంటే ఫిక్స్ అయినా నేను. సో ఇట్లా నా 1 మంత్ గ్యాప్ అయితే గడిచిపోయింది. ఆ ఇంజరీ, ఎగ్జామ్స్ చాలా సఫర్ అయినా నేను. చెప్దాం అనుకున్నా మీకు, అండ్ వీడియోస్ కూడా తీద్దాం అనుకున్నా, లైక్ ఇట్లానే కంబ్యాక్ వీడియో తీద్దాం అనుకున్నా. బట్ నేను అనుకున్నంత సెట్ బ్యాక్ అయితే ఇవ్వలేకపోయినా. అప్పుడు మళ్ళీ ఇంజూరీ అయింది, మళ్ళీ చెప్దాం అనుకున్నా, సెట్ బ్యాక్ ఇవ్వలేదు. సో ప్రెసెంట్ ఐఎమ్ హియర్, అన్ని క్యూర్ అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి డైలీ యాజ్ యూజువల్గా మంచి కంటెంట్ ఇద్దామనేది ఫిక్స్ అయినా నేను. సో దానికి మీ సపోర్ట్ కావాలి నాకు మళ్ళీ. అండ్ అప్పుడైతే ఎంత సపోర్ట్ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ సపోర్ట్ ఇస్తారైతే నేను అనుకుంటున్నా. ప్రజెంట్ మనం 4000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. మనం అందరం కలిసి ఒక పెద్ద కమ్యూనిటీని క్రియేట్ చేద్దాం తెలుగు స్టేట్స్లలో. అయినో సౌత్ స్టేట్స్లో చాలా టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంది, బట్ క్రికెట్కి అయితే అంత సపోర్ట్ లేదు మన తెలుగు స్టేట్స్లో. క్రియేట్ చేద్దాం మనం. అండ్ తెలుగు క్రియేటర్స్ కూడా క్రికెట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అరౌండ్ 5 to 6 members ఉండొచ్చు. అంటే క్రికెట్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగులో, బట్ క్రికెట్ గురించి చెప్పేవాళ్ళు, క్రికెట్ గురించి నేర్పించే వాళ్ళైతే ఎవరు లేరు మ్యాక్సిమం తెలుగులో. సో మనం అది కమ్యూనిటీ క్రియేట్ చేద్దాం. యాజ్ ఎ క్రికెటర్గా ఒక డేలో ఏం చేయాలి, మనం కాలేజ్ ఉన్న టైం తర్వాత కూడా మీరు మిగతా టైంని ఎట్లా క్రికెట్కి యూజ్ చేయాలో కూడా ఈ బ్లాగ్స్ వల్ల మీకు అర్థమవుతుంది. అంటే పాత కన్నా ఈసారి గట్టిగా ట్రై చేద్దాం మనం. సో మళ్ళీ జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఐ ప్రామిస్ దట్ మీరు చూసే ప్రతి వీడియో దానికి కేటాయించిన టైం వర్త్ అవుద్ది. గట్టిగా అయితే కంబ్యాక్ ఇద్దాం మనం ఈసారి. ఈ శశీష్ జర్నీ ఛానల్ అనేది నాది కాదు, మనందరిది. మీరు చూసే ప్రతి వీవ్, ప్రతి షేర్, కమెంట్ నాకు వాల్యుబులే. సో లెట్స్ స్టార్ట్ ది జర్నీ అగైన్. సో అందరు కమెంట్ సెక్షన్లో లెట్స్ బిల్డ్ అని అయితే టైప్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే, మై నేమ్ ఇస్ శశి అండ్ ఐఎమ్ ఇంజనీర్, క్రికెటర్, యూట్యూబర్. ఈ ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోస్, ఒక యావరేజ్ ఇంజనీర్ అదర్ దాన్ స్టడీస్ ఏం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడో అవన్నీ ఛానల్లో ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. సో ఇది వీడియో, సైనింగ్ ఆఫ్, బాయ్.